హలో అండి, అందరికీ నమస్కారం. మీలో ఎవరైనా క్రెడిట్ కార్డు, ఆర్బీఎల్ క్రెడిట్ కార్డు వాడుతున్నట్లయితే అది చాలా మంచిదే. దాన్ని వాడుకొని ఇన్ టైంలో కట్టేసుకుంటుంటే బాగానే ఉంటుంది. ఈ మధ్యలో కొన్ని ఫోన్లు వచ్చి మనకి పర్సనల్ లోన్, మీ కార్డు మీద పర్సనల్ లోన్ ఇస్తానంటారు. అది కూడా అవసరం ఉన్న వాళ్ళకి మంచిదే. కానీ రీపేమెంట్ విషయం వచ్చేటప్పటికి బ్యాంక్ వాళ్ళు సరైనటువంటి ఎలా కట్టాలి అనేటువంటి విషయం మాత్రం చెప్పరు. అది లేట్ అవ్వచ్చు. మీరు క్రెడిట్ కార్డు ఎలా తీసుకున్నారో అదేవిధంగా క్రెడిట్ కార్డు వాడుతున్నప్పుడు క్రెడిట్ కార్డు యాప్లోనే మనం ఎలా పే చేస్తున్నాము, ఎలా వాడుకుంటున్నాము అదే మాదిరి పక్కకి స్క్రోల్ చేస్తే, క్రెడిట్ కార్డు యాప్లోంచి పక్కకి స్క్రోల్ చేస్తే మనకి పర్సనల్ లోను, క్రెడిట్ కార్డు మీద ఇచ్చినటువంటి లోను డీటెయిల్స్ వస్తాయి. ఆ విషయాన్ని నాకు చెప్పగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. కస్టమర్ కేర్కి కూడా ఫోన్ చేసి ఎలా కట్టాలంటే వాళ్ళు ఈ చిన్న విషయాన్ని చెప్పలేదు. చాలా కష్టం, తెలియకపోతే చాలా కష్టం ఉంటుంది. నేను ఆర్బీఎల్ బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఒక వ్యక్తిని అడిగితే క్రెడిట్ కార్డు ద్వారా నేను లోన్ తీసుకున్నాను, రీపేమెంటు ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, దీన్ని ఎలా పే చేయాలంటే మీరు వాడుతున్న కార్డు క్రెడిట్ కార్డులోనే మీరు ఎలా పే చేస్తున్నారో ఆ పక్కకు స్క్రోల్ చేస్తే ఆ పర్సనల్ లోన్ డీటెయిల్స్ వస్తుంది, దాని ప్రకారంగా మీరు కట్టొచ్చని వెంటనే చేయించాడు. ఒక నిమిషంలోనే అది నేను రీపేమెంటు చేయగలిగాను. కస్టమర్కి ఫోన్ చేస్తే, కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే కనీసం వాళ్ళకు కూడా ఈ విషయం తెలియదు. తెలుగులో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, ఇన్ని మాట్లాడతారు. చక్కగా చిన్న మెసేజ్ ఇలా కట్టవచ్చు. రీపేమెంట్ గురించి అడిగినప్పుడు రీపేమెంట్ చాలా ఈజీ, మీరు కార్డు ఎలా వాడతారో వాడండి, పక్కకు స్క్రోల్ చేయండి, పక్కకు స్క్రోల్ చేసి మీరు రీపేమెంట్ చేయడానికి వీలుగా ఉంటుందనే విషయాన్ని, ఆ చిన్న విషయాన్ని చెప్పరు వాళ్ళు, బ్యాంక్ వాళ్ళు. ఈ ఈ విషయం వల్ల నేను చాలా ఇబ్బంది పడి అనేక విధాలుగా కష్టపడి ఒకరోజు డిలేగా కట్టాను. మీరందరూ కూడా క్రెడిట్ కార్డు వాడుతున్నట్టే ఆ పక్కకి వెళ్ళినట్లయితే పక్కకు స్క్రోల్ చేయాలి, కిందకి కాదు. కిందకి చెప్తున్నట్లయితే మనకి ఈ క్రెడిట్ కార్డు వాడుతున్నది వస్తుంది డీటెయిల్స్. మనం ఎన్ని కార్డులు వాడుతాం అన్ని కార్డులు పక్కకి స్క్రోల్ చేసినట్లయితే మనకి క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, మనకి పర్సనల్ లోన్ డీటెయిల్స్ వస్తుంది. మనకి అందులో ఎంత పర్సంటేజ్, ఎంత ఇంట్రెస్ట్ మనకి పర్సంటేజ్ తీసుకున్నాడు, దాని మీద కస్టమర్స్ మనకి ఛార్జెస్ ఎంత పడుతున్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి. ఈ విధంగా మనం ఆర్బీఎల్ పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న వాళ్ళు పే చేయవచ్చు, రీపేమెంట్ చేయవచ్చు.